9 న్యూస్కు స్వాగతం. నేటి వార్తలు. కర్నూలు జిల్లా గోలెంగండ్ల మండల పరిధిలో 2002-2003 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ముందుగా పూజ్యులైన గురువులను శాలువా పూలమాలలతో సన్మానించి కార్యక్రమం మొదలుపెట్టారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం వెనుకబడిన తోటి మిత్రులకు సహాయం చేయడం, స్కూల్లో కనీస సౌకర్యాలు కల్పించడం, పేద విద్యార్థులకు స్కాలర్షిప్ ద్వారా వారికి సహాయం చేయడం మొదలైన పలు అభివృద్ధి పనులు లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గత 16 సంవత్సరాల తర్వాత మిత్రులు కలవడం చాలా ఆనందకరమైన విషయమని 2002-2003 బ్యాచ్ ఎక్కువ మంది పోలీస్ కానిస్టేబుల్ ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కృష్ణయ్య, భోజరాజు, రమేష్, రామన్, ఈశ్వర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మొహమ్మద్ రఫీ. నేను 2006 నుంచి డిసెంబర్ వరకు ఇండియన్ ఆర్మీలో పనిచేసి 12 సంవత్సరాలు సేవ చేసి అనంతరం ఇప్పుడు 96 సార్. ఇదంతా మా ఉపాధ్యాయులు మాకు చిన్నప్పటి నుంచి బోధించినందుకు వాళ్ళ ఒక అడుగు జాలంలో మేము పెరిగి ఈరోజు స్థాయిలో ఉన్నామంటే వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవుకుంటున్నాం సార్. కాపాడే ఉద్దేశంతో బిలియన్ ఇస్తున్నాం. తర్వాత 2002 బ్యాచ్ వచ్చి స్కూల్ యొక్క నీటి సమస్య తీర్చింది. ఇంతవరకు మనకు అక్కడ నీళ్ళు వస్తేనే ఇక్కడ నీళ్ళు లేదు. కానీ ఏదో కామెంట్ చేసేవాడిని కానీ ఇప్పుడైతే అంత గుర్తులో చంద్రబాబుకి గుర్తున్నాను నేను కామెంట్ చేస్తాను. బట్ సంతోషం మీకు నేను 8th క్లాస్ లో ఉన్నాను నాకు తెలుసు. బట్ మధ్యలోనే వెళ్ళిపోయినా మీరు 8th మధ్యలో ఉన్నప్పుడే వెళ్ళిపోయినా. మీ ముందు బ్యాచ్ అయితే నేను 8th క్లాస్ డిస్కషన్ హీరో పక్కన దీంట్లో హీరో వాళ్ళు ఉన్నారు, హీరో వాళ్ళు కదా మీరంతా పాటిస్తుంటారా సహకరించండి. బట్ పిలిచినందుకు సంతోషం. థ్యాంక్ యూ. భోజరాజు సార్ గారికి, రామన్ సార్ గారికి మరియు ఈశ్వరెడ్డి సార్ గారికి నా యొక్క నమస్కారములు. మరియు ముఖ్యంగా విద్యార్థులు అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ముఖ్యంగా ఇప్పుడు ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేస్తున్నారంటే గెట్ టుగెదర్. సో ఆ యొక్క గెట్ టుగెదర్ యొక్క శుభాకాంక్షలు మొదటిగా చెప్పదలుచుకున్నాను. సో నేను కూడా ఇస్తున్నాము ఏదో ఒక సహాయం చేయాలి. మా యొక్క గురువులను అడిగితే ఏ సలహా ఇస్తారో అని అడిగారు కదా. సో విద్యకు మించినటువంటి ధనము ఈ ప్రపంచంలో ఏది లేదు. సో దాని మీద ఒక తెలుగు లెక్చరర్గా ఒక పద్యాన్ని వివరిస్తాను. విద్యని గూఢగుప్తమగు విత్తము రూపము పురుషాయికి విద్య యశస్సు బోధకరి విద్య గురుండు విద్య విదేశి బంధుండు విద్య విశిష్ట పూజితం విద్యకు సాటి ధనంబులేదిలం విద్య నృపాల రాజ పూజితం విద్య నిరుంగని వాడు మర్చుడే. ఈ యొక్క పద్యం యొక్క భావం ఏమంటే 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు మీరు గెట్ టుగెదర్ గా ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకొని అది ఏదో ఒక లక్ష్యంతో ఒక మిత్రులతో కలిసి ముందుకు చర్చించుకోవాలని చెప్పని మమ్మల్ని ఉపాధ్యాయులుగా ఆహ్వానించినందుకు ఈ ఆర్గనైజ్ చేసినటువంటి విద్యార్థులకు, పెద్దలకు, తర్వాత
ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు భోజరాజ్ సార్ గారు, శంకర్ సార్ గారు, రామాంజనేయులు గారు సార్ గారు, ఈశ్వరెడ్డి సార్ గారు, అందరికి కూడా నమస్కారాలు. విద్యార్థులకు ఆశిస్తుంది. చాలా సంతోషం. నేను 1998లో ఇక్కడ ఎస్జిటిగా వచ్చాను. ఆత్మరి మండలం దొరవందలో ఉపాధ్యాయ విద్యార్థులతో ఉపాధ్యాయులతో మేము గడిపిన సమయము మరవరానిది, మరవలేనిది. నేను ఒక్కరమే కాదు, మా ఉపాధ్యాయులు మొత్తము అందరం అనుకుంటాం. మీకు తెలుసో తెలియదు, మొత్తం చనిపోయిన కుద్దుస్ మేతో సహా నిర్మలయ్య సారు, తెలుగు శంకరయ్య సారు, హెడ్ మాస్టర్ కొద్దిగా దూరం పెట్టేవాళ్ళం. కానీ తర్వాత మళ్ళీ అన్ని కూడా తీసుకునేవాళ్ళం. హెడ్ మాస్టర్ని, తర్వాత నాగభూషణ్ గౌడు, తర్వాత అక్కడ నుంచి రాఘవరెడ్డి గారు, ఈశ్వరెడ్డి సారు. మేము బస్సు ఎక్కితే ఎంత అంటే మళ్ళీ మేము కోడుమూరుకు కర్నూలు పోయిన రోజు కూడా మేము బస్సు వచ్చింది. అప్పుడు అంత నవ్వుకుంటూ జీవితం గడిపినాం ఇక్కడ. ఎందుకంటే గోనెగంటలు మా ఉపాధ్యాయులు ఎప్పుడు కలిసిన ఇక్కడ మీరు పనిచేసేటువంటి ఆనందాన్ని ఎక్కడ పనిచేయలేదు అనుకున్నాము. సిడి నారాయణ సార్ గారు, ఎందుకంటే మాతో పాటు ఆయన ప్రయాణం చేసేవాడు కాదు, కానీ అయితే ఇక్కడ కలిసినప్పుడు ఆయనతో కూడా సమాజం ఉండేవాళ్ళం. మా తర్వాత భోజనం చేసే సమయంలో ఎంత ఆనందంగా జీవించినామంటే ప్రపంచాన్ని మొత్తం కూడా చర్చించుకునే వాళ్ళం. ఇక్కడ చూసింటే రామన్ సార్ గారు అంటే కానిస్టేబుల్ బ్యాచ్ అంటే బాగుంటుందని, అంటే నేను ఎప్పటి నుంచో అనుకుంటాను. చాలా మంది ఈ బ్యాచ్ లో చాలా మంది కానిస్టేబుల్ అయినారు, చాలా మంది ఒక 10-15 మంది దాకా కానిస్టేబుల్ ఉంటారు. కాబట్టి 2003లో కూడా ఒక కానిస్టేబుల్ బ్యాచ్ అంటే అని నేను అనుకుంటున్నా. అంటే ఇక్కడ మిగతా వేరే వాళ్ళ ఉద్దేశించి కాదు, ఎందుకంటే సమాజం అంటే అందరూ కాదు. అన్ని జాబ్ లో ఉంటే మనకు అన్నం పెట్టే రైతు లేకుంటే ఎట్లా, మెకానిక్ లేకుంటే ఎట్లా, చెడిపోతుంది, చెడిపోతే చెడు చేసేవాళ్ళు కాదు అని ఇక్కడ మన ఇక్కడ ఈ ఉద్దేశం కాదు. కలుషం తేడా అంటే మిగతా వాళ్ళని తక్కువ మాట కాదు ఇది. అంటే ఎక్కువ సంతోషం అన్నది. అంటే చాలా మంది విద్యార్థులు తెచ్చుకున్నారు కదా మన వాళ్ళు అనేది. తర్వాత గుణగణం అనేది మన డిస్ట్రిక్ట్ లో ఒక పేరుంది, తర్వాత స్టేట్ లో కూడా ఇక్కడ అసెంబ్లీలో మిత్రుడు భోజరాజ్ సార్ గారికి, అదేవిధంగా నా తోటి క్రీడాకారులు కూడా రామన్ని శంకర్, ఎందుకంటే ఇప్పటికీ మీరు మిత్రులు. అలాగే 2002-03 బ్యాచ్ గెట్ టుగెదర్ మిత్రులందరూ కూడా నమస్కారం తెలియదు. ఇంత అనుకోలేదు, ఇంత మీరంతా కలుస్తున్నారు, ఈ విధంగా చేస్తారని అయితే అనుకోలేదు. ఏదైనా బడికి ఏదైనా సమస్య ఉందేమో ఆ బ్యాచ్ వాళ్ళు ఏమన్నా అంటే మీ పరిష్కారం కోసం ఏమైనా పిలుస్తున్నారేమో అనే ఆలోచనతో నేను ఇద్దరు కూడా వచ్చాను. అయితే ఇక్కడ మీరు రావడంలోనే మా పేరు పిలిచడం, మాకు ఏదో చిన్న అతిథి సత్కారం చేయడం నేను ఇదైతే మర్చిపోలేని అనుభవం అని ఈ బ్యాచ్ వాళ్ళందరూ కూడా చెప్తున్నాను. అది మీరు పెట్టుకున్న కార్యక్రమం చాలా మంచిది అని నా అభిప్రాయం. మరి ఒక డాక్టర్ దగ్గరికి ఒక వ్యక్తి వెళ్ళాలంట. ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి రోజుగా నేను భావిస్తున్నాను. గోనెగండ్ల విద్యార్థులు 2002-2003 బ్యాచ్ విద్యార్థులు అందరూ కలిసి గెట్ టుగెదర్గా ఏర్పడి ఒకరి బాధల్ని ఒక సంతోషాన్ని వాళ్ళు పంచుకుంటూ వాళ్ళు చదివిన స్కూల్ని మర్చిపోకుండా వాళ్ళ యొక్క జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మెమోరీగా గుర్తు చేసుకుంటూ కష్టాల్లో ఒకరికొకరు సహాయం చేసుకుందామని ఆనందంగా పంచుకొని ఆ ఆనంద విషయాల్లో కూడా ఉపాధ్యాయులుగా మమ్మల్ని ఆహ్వానించేందుకు నేను చాలా సంతోషపడుతున్నాను ఒక ఉపాధ్యాయునిగా. కాబట్టి ఇదే విధంగా ఈ బ్యాచ్ విద్యార్థులు ఈ 2002-03 విద్యార్థులు వాళ్ళ యొక్క సంక్షేమం గురించే కాకుండా వాళ్ళ యొక్క ఆనందమే కాకుండా చదివిన పాఠశాలని మర్చిపోకుండా పాఠశాల పురోగతి కొరకు వాళ్ళు చెప్పినటువంటి ప్లాన్లో ఆలోచనలు అభిప్రాయం చూసినప్పుడు మాకు చాలా ఆశ్చర్యకరమవుతుంది. అంటే వాళ్ళకి స్కూల్ పైన చదువుకున్న స్కూల్ పైన ఉండేటువంటి ఊరిపైన మమకారాన్ని మాకే చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది. కాబట్టి ఇటువంటి ఉత్సాహాన్ని ఇటువంటి మమకారాన్ని వాళ్ళ తల్లిదండ్రుల పైన ఉపాధ్యాయుల పైన పాఠశాల పైన చూపిస్తున్నందుకు చాలా సంతోషంగా నేను ఉపాధ్యాయునిగా గర్విస్తున్నాను.
స్కూల్ డెవలప్మెంట్కు తర్వాత వాళ్ళ తోటి విద్యార్థులకు వారితో సహచరులైనటువంటి విద్యార్థులకు ఆరోగ్య రకంగా బాగుపడలేకపోయినా సహాయం చేయాలని, స్కూల్ పురోగతికి కూడా సహాయం చేయాలని చెప్పని, వైద్య పరంగా కూడా తోటి వాళ్ళ చదువుకున్నటువంటి విద్యార్థులకు సహాయం చేయాలని నిర్ణయించుకొని వాళ్ళు ప్లాన్ రూపొందించుకొని పాఠశాల అభివృద్ధికి కూడా తోడ్పాటు చేయడానికి సంసిద్ధమవుతున్నందుకు చాలా సంతోషంతో నన్ను ఈ విధంగా పాఠశాలకు పిలిచి గౌరవించి సన్మానించినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. కృష్ణయ్య. చెప్పండి సార్. ఈరోజు ఎందుకు చాలా సంతోషంగా ఉందంటే విద్యార్థులు వాళ్ళ యొక్క జ్ఞాపకాలను గుర్తు చేసుకునడమే కాకుండా వాళ్ళతో నేను మమేకమై పనిచేసినటువంటి సందర్భాలను గుర్తు చేసుకుంటూ వాళ్ళు గుర్తు చేస్తూ మేము గుర్తు చేసిన సందర్భాలు నాకు చాలా సంతోషం పెట్టినాయి నాకు. కాబట్టి ఈరోజు చాలా సంతోషకరమైన దినంగా నా జీవితంలో భావిస్తున్నాను. పూర్వ విద్యార్థులు ఈరోజు కలవడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మనం చదువుకున్న పాఠశాలను మర్చిపోకుండా మన పాఠశాలకు విద్యార్థులకు తర్వాత ఈ ఫెసిలిటీస్ ఏమైనా సౌకర్యాలు నీటి వసతి కానీ ఏమైనా రూమ్స్ కానీ ఏమైనా టాయిలెట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. అదేవిధంగా వాళ్ళ తోటి ఫ్రెండ్స్ ఎవరైనా ఆపదలో ఉన్నా బాధల్లో ఉన్నా ఆ అమౌంట్ కలెక్ట్ చేసి వాళ్ళకి సహాయపడేటట్లుగా కూడా ఏర్పాటు చేసుకున్నారు. సో ఇటువంటి కార్యక్రమాలు మరి వచ్చే సంవత్సరాల్లో కూడా ఈ విధంగా కలిసి ఇటువంటి కార్యక్రమాలను కొనసాగించవలసిన కోరుతున్నాం. 2003 పాస్ అవుట్ అయిన బ్యాచ్ ఈరోజు పూర్వ విద్యార్థుల సమ్మేళనం చేస్తున్నాము. ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశము స్కూల్ డెవలప్మెంట్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి స్కాలర్షిప్ పూర్ స్టూడెంట్స్, హైలీ టాలెంటెడ్ పూర్ స్టూడెంట్స్కి ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించాము. మూడో పాయింట్ వచ్చేసి మన బ్యాచ్లో అంటే మన క్లాస్లో అంటే మనతో పాటు చదివిన ఫ్రెండ్స్ ఎవరైనా కానీ ఆరోగ్యపరంగా ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే వాళ్ళకి చేయూత ఇవ్వాలని ఇంప్లిమెంట్ చేయాలని నిర్ణయించాము. మెయిన్ ఎస్పెషల్లీ లేడీస్ కోసం టాయిలెట్. సో ఈ ప్రోగ్రామ్ ఇదే ముఖ్య ఉద్దేశం. సో చెన్నై నుంచి వచ్చారు, కొంతమంది బెంగళూరు నుంచి వచ్చారు. సో ఎంత దూరం ఉన్నా కూడా మా స్కూలు ఏదో చేయాలని ఒక పట్టుదలతో అందరు ఫ్రెండ్స్ వచ్చి ఈ ఈవెంట్ని చాలా సక్సెస్ చేశారు కాబట్టి సక్సెస్ చేశారు. సో అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. సో ఉపాధ్యాయులు మా యొక్క రిక్వెస్ట్ని ఆహ్వానించి వాళ్ళు కూడా వచ్చి మాకు సజెషన్ ఇచ్చారు. సో వాళ్ళ సజెషన్ ఎంతో వాల్యుబుల్ సజెషన్ ఇచ్చారు. సో అవన్నీ మేము నోట్ డౌన్ చేసాము. సో వాళ్ళు చెప్పిన ప్రతి యాక్టివిటీ మేము ఇంప్లిమెంట్ చేయడానికి కృషి చేస్తామని అందరికీ తెలియజేస్తున్నాను. 2002-2003 10th క్లాస్ బ్యాచ్ అంతా ఫ్రెండ్స్ కలసడం జరిగింది. ఇది కేవలం ఒక 15 రోజుల ముందు ఒక ఇద్దరు ఫ్రెండ్స్ అనుకోవడం వల్ల 15 రోజుల్లో ఇంతమందిని దాదాపు 100 మందిని కలిపినారు. ఎక్కడి నుంచో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నా కూడా అదేవిధంగా ఎన్నో పనులు ఉన్నా కూడా అన్ని పనులు వదులుకొని ఈరోజు వచ్చి కలసడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా మా టీచర్స్ కూడా దగ్గరలో ఉన్న వాళ్ళు పిలిచిన వెంటనే వచ్చి మా ప్రోగ్రామ్ని సక్సెస్ చేసినారు. అదేవిధంగా ఈరోజు కలసడానికి ముఖ్య కారణం ఏమంటే మేము 2002-2003 బ్యాచ్ ఏదైనా కానీ ఒక మంచి పని చేయాలనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో కలిగింది. ఆ మంచి పని అది ఏదైనా కానీ స్కూల్కి డెవలప్మెంట్ కోసం కానీ లేదంటే తోటి స్నేహితుల్లో ఎవరన్నా వెనుకబడే వాళ్ళకి సాయం చేయడం కానీ లేదంటే ఆరోగ్యపరంగా దేని పరంగా అయినా కానీ ఖచ్చితంగా వాళ్ళకి చేయూతనిచ్చి అందరం మేమంతా ఒకటే అని చాటి చెప్పడానికి మా ఫ్రెండ్స్ మేము ముందుంటాము అని తెలియజేయడానికి ఈరోజు అందరూ వచ్చి కలసడం జరిగింది. అదేవిధంగా సక్సెస్ చేసినందుకు 2002-2003 10th క్లాస్ బ్యాచ్ అందరికీ మరియు మా టీచర్స్ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం.